మగ్దలేని మరియయు యాకోబు తల్లి అయిన మరియయు సొలొమేయు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందలకాడ లేచి బయలుదేరి సూర్యోదయం అయినప్పుడు సమాధి యొద్దకు వచ్చిచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండి. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకొని ఉన్న యొక్క పడుచువాడు కుడివైపున కూర్చుండుట చూచి మిగులో కలవరపడి, అందుకతడు కలవరపడకొడి సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి, మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడనియు ఆయన మీతో చెప్పినట్లు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడని. వారు బయటకు వచ్చి విస్మయం నొంది వణుకుచూ సమాధి యొద్ద నుండి పారిపోయి, వారు భయపడినందున ఎవరితో ఏమీ చెప్పలేదు. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములు వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడెను. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసెను. కానీ ఆయన బ్రతికి ఉన్నాడని ఆమెకు కనబడనని వారు విని నమ్మకపోయిరి. ఏర్పరచబడిన 2వ పాఠ్య భాగము 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 20 నుంచి 28 వరకు చదువుతుంది. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగునని క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతి వాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలేదు. కడపట నశింపజేయబడు శత్రువు మరణము. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరిచి ఉంచెను. సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరిచిన వాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదని సంగతి విషదమే. మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వముగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి తానే లోబడును. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించును. బట్టి సమయమున దేవుని యొక్క వాక్యం అందించక ముందు మన పేరువారు ఏర్పరుచున్న అన్నకి తీసుకోండి. పేరువారే కాదు, కూర్చున్న మీరు కూడా దయించి మౌనంగా ఉండొద్దు. ఈ రోజు యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచిన దినము కాబట్టి సంతోషం, ఎవరు దుఃఖంగా ఉండొద్దు. సంతోషంతో చప్పట్లు కొట్టుకుంటూ పాడపడాలని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. రచించిన సంకీర్తన నుంచి అమరుడవు నీవు నా యేసయ్య, ఆదియు అంతము నీవేనయ్యా. కీర్తన పాటలు. అమరుడవు నీవు నా యేసయ్య, ఆదియు అంతము నీవేనయ్యా. అమరుడవు నీవు నా యేసయ్యా.
ఆదియు అంతము నీవేనయ్యా. ఆదిలోనున్నది వాక్యమే, ఆదరించెను శ్రమ కొలిమిలో. ఆదిలోనున్నది వాక్యమే, ఆదరించెను శ్రమ కొలిమిలో. సొంకసిల్లక సాగిపోదు సియోను మార్గములో. స్తోత్రగీతము ఆలపింతును నీ దివ్య సన్నిధిలో. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. శక్తికి మించిన సమరములో ఏమిటివి నాకు నీ చిత్తమే. శక్తికి మించిన సమరములో ఏమిటివి నాకు నీ చిత్తమే. శిక్షకు నావే శోధనలన్నీ ఉన్నత కృపలో నన్ను నింపుటకు. ప్రతి విజయము నీ అంకితం. నా బ్రతుకే నీ పరిపాకం. లోకమంతయు దూరమైనను నన్ను చేరదీసెదవు. ప్రేమమంతయు దూరికైనను జీవింపచేసెదవు. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. ఆదిలోనున్నది వాక్యమే, ఆదరించెను శ్రమ కొలిమిలో. ఆదిలోనున్నది వాక్యమే, ఆదరించెను శ్రమ కొలిమిలో. సొమ్మసిల్లక సాగిపోదు సియోను మార్గములో. స్తోత్రగీతము ఆలపింతును నీ దివ్య సన్నిధిలో. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. రేపువ కురిసిన చిరుజల్లులో నీ కృప నాలో ప్రవహించగా. రేపువ కురిసిన చిరుజల్లులో నీ కృప నాలో ప్రవహించగా. పొందినెన్నో ఉపకారములు నవనూతనమే ప్రతిదినము. తీర్చగలనా నీ రుణమును, మరువగలనా నీ ప్రేమను. కన్న తండ్రి నన్ను కాచి కన్నీరు తుడిచితివి. కమ్మనైన ప్రేమ చూపి కనువిందు చేసితివి. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. అమరుడవు నీవు నా యేసయ్యా,
ప్రతినిత్యము ఉండే గుడిలో నిన్నే నావు నీకే ఆరాధన ఆత్మదీపము వెలిగించినావు నీకే చివరిగా అమరుడవు నీవు నా యేసయ్యా ఆదివంతము నీవేనయ్యా అమరుడవు నీవు నా యేసయ్యా ఆదివంతము నీవేనయ్యా ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమకొలిమిలో ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమకొలిమిలో సొమ్మసిల్లక సాగిపోదు సీయోను మార్గములో స్తోత్రగీతము ఆలపించు నీ దివ్య సన్నిధిలో సొమ్మసిల్లక సాగిపోదు సీయోను మార్గములో స్తోత్రగీతము ఆలపించు నీ దివ్య సన్నిధిలో అమరుడవు నీవు నా యేసయ్యా ఆదివంతము నీవేనయ్యా అమరుడవు నీవు నా యేసయ్యా ఆదివంతము నీవేనయ్యా ఇక్కడ కూర్చొని మీరు స్థలం లేదు. పిల్లలు దయించి సండే స్కూల్ పిల్లలు చాలా మంది కిందనే కూర్చున్నారు. ఆ పిల్లలు దయించి మీకు తొందర చేసే పిల్లలు ఉంటే మీరు కింద కూర్చోబెట్టి ఆపండి. ఒకసారి మీరు మళ్ళీ మళ్ళీ లేచి తిరగాకండి. తిరిగి అలవాటు మంచిది కాదని నేను పదే పదే మీకు తెలియజేస్తున్నా. పిల్లలను వదిలిపెట్టే వాళ్ళు ఉంటే ఇప్పుడే వదిలిపెట్టండి కింద. వాళ్ళతో మీరు ముచ్చట్లు పెట్టుకొని పక్క వాళ్ళకి ఇబ్బంది. ఎందుకంటే చాలా వరకు నేను అబ్జర్వ్ చేస్తుంటా, వినడం తక్కువ, పక్కన ఏదైనా జరుగుతుంటే అక్కడ తిరిగి చూడడం ఎక్కువ. ఒక్కసారి ఇక్కడ నిలబడిన అంటే మీ చూపు అంతా ఇటువైపు ఉండాలి. మీరు ఎప్పుడు రూతుని జ్ఞాపకం చేసుకోండి. ముందు ఎంతో మంది పనులు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, రకరకాల పనులు ఉన్నారు. తల వచ్చింది, మళ్ళా తల పైకి ఎత్తలే. సంఘానికి వస్తా నేను బాగా గమనిస్తుంటా, ఇటు చూస్తారు అటు చూస్తారు, ఎందుకో అర్థం కాదు. ఏమి చేసుకోవడానికి వచ్చిన సంఘం అంటే స్కూల్ కాదు, మార్కెట్ కాదు. భక్తి, భయం, వినయము, విధేయత, లోబడుట, ఈ సుగుణాలు కలిగి ఉంటే ప్రభు మనతో ఉంటాడు, మన మధ్య ఉంటాడు. అవిధేయత, అహము, గర్వం, వారి దగ్గర ప్రభు ఉండడు, వారి దగ్గర వాక్యము ఉండదు. నేను ఇక్కడ నుంచి అందరినీ చూస్తున్నా. మీరు అనుకోవచ్చు నేనే గుడ్డోని కాదు, దేవుడు మంచి కళ్ళు ఇచ్చినాడు. ఎవరు వింటున్నారు, వినలేదా, ఎవరు ఎక్కడ చూస్తున్నారు, ఇవన్నీ చూస్తున్నా. మీరు అనుకాకండి, నేను అన్ని చూస్తున్నా. ఎందుకు హెచ్చరిక చేస్తున్నాను? మీరు బాగుపడాలని, బలపడాలని, ఎదగాలని. యవనస్తులు కూడా లేచిపోవద్దు. లేదనుకుంటా ఇప్పుడే వెళ్ళిపోండి. మధ్యాహ్నం లేచిపోవద్దు. ఆరాధన అయిపోయేంత వరకు ఎవరు లేచిపోవద్దు. మీ ఫోన్లు ఉంటే ఇప్పుడే దాన్ని బంద్ చేసి పెట్టుకోండి. మధ్యాహ్నం దాన్ని డిస్టర్బ్ చేయాలి. చెప్తే కదా నేను ఫోన్ ఎక్కడ పెట్టి వచ్చినాను, అది మీద ఆలోచించాలి. పదే పదే చెప్తున్నాను, మీద ఆలోచించాలి. సమయమున మన మధ్యకు దైవజనులు సిఎస్ఐ మాస్టర్ గారు, రెవరెండ్ బి దేవసాయం మాస్టర్ గారు మన మధ్యలో ఉన్నారు. మరి ఆరాధన ఉదయమే 10 గంటలకు అయిపోయింది, సండే సర్వీస్ కాబట్టి
కలిసినప్పుడు పాస్టర్ గారు అంటే, అయ్యా నేను ఖాళీ ఉన్నాను అన్నాడు. మధ్యలో గుట్టలో నేను లేకముందే అమ్మ మాట్లాడకండి, ఖాళీ ఉన్నాను ఇప్పుడు రాండి పాస్టర్ గారు అన్నాడు. మరి సంతోషం, మన మధ్యకు వచ్చినారు, చాలా సంతోషం. ఇదే సరే తర్వాత కాబట్టి దైవజనులు వాక్యం అనుమెరిగిన వారు, మాలాగే బైబిల్ ట్రైనింగ్ చేసిన దైవజనులు, వాక్య అనుభవం కలిగిన వారు చాలా జాగ్రత్తగా వాక్యం వినండి. ఆరాధన అయిన వెంటనే మీకేమి ఇబ్బంది లేదు, భోజనాలు ఉన్నవి. కాబట్టి ఎప్పుడైపోతుందని మీ ఫోన్కి వెళ్ళి చూసాకండి, అటువైపు చూడాకండి, రావడమే లేదు. అది మీరు ఆలోచించాలి. నేను ఎప్పుడు వచ్చినా నేను ఎందుకు మళ్ళా నేను గొరుగుతున్నాను అనేది మీరు ఆలోచించాలి. బిడ్డలారా, ఓపిక కలిగి కూర్చోండి. ఈ సమయము, ఈ అవకాశం అయ్యగారికి అప్పగిస్తున్నాను. వారు మనకు దేవుడి యొక్క వాక్యం అందిస్తారు. జీవాధిపతి అయిన మా ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా, మమ్మలను, మా కుటుంబాలను, మా సంఘములను, మా సమాజమును మీరు దీవించి, దేవా మా తండ్రి, ఇంతవరకు నీ కృపలో కాపాడిన విధానం కొరకు స్తోత్రం. ఈ దినమున మా ప్రభువా, నీ పరిశుద్ధమైనటువంటి పునరుత్థాన దినమును జ్ఞాపకం చేసుకొనొచ్చు నీ మందిరంలో చేరి నిన్ను ఆరాధించుచుండగా మమ్మల్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. మా మనోనేత్రమును తెరవండి, నీ వాక్యమును గ్రహించుటకు సహాయం దయచేయండి. ప్రభువా, నీ దాసుడనైన నన్ను నీ శిలువ చాటును మరుగుపరిచి నీ వాక్యమును మా ప్రభువా అర్థవంతముగా బోధించుటకు సహాయం దయచేయమని మీరే వాక్య ధ్యానం ద్వారా దేవా వినుచున్నటువంటి సంగమంతటి ద్వారా మేము పొందుతున్నాం. యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి సంఘమా, మీ అందరికీ ప్రభు నామమున నేను శుభములను తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు నాకు, మనందరికి ఇచ్చినటువంటి ఈ మంచి భాగ్యం, ఈ ఈస్టర్ సండే పునరుత్థాన ఆదివారం దినమున దేవుణ్ణి ఆరాధించే భాగ్యం ఇచ్చినందుకు దేవునికి ఎంతగానో కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి దేవుడే ఈ చక్కటి సమయాన్ని మనకి ఇచ్చినాడని మరి దేవునికి వందనాలు చెల్లిస్తున్నా. మనంత మాత్రమే కాకుండా మరి చాలా పెద్దవారు, సుధాకర్ అయ్య గారు, మరి వారు ఈ ప్రాంతంలో చాలా సీనియర్ పాస్టర్, మరి ఎన్నో మరి కుటుంబాలను దేవునిలో కట్టి వాటిని పోషిస్తున్నటువంటి దైవజనులు, మరి పెద్దలు సుధాకర్ అయ్య గారికి నా తరపున, నా కుటుంబ పక్షాన, మరి విశేషముగా సిఎస్ఐ సంఘం బోయినపల్లి సంఘ పక్షాన నేను వందనాలను తెలియజేస్తూ ఉన్నాను. మనంతా మాత్రం కాకుండా ఈ సంఘం యొక్క పెద్దలకు, మరి లీడర్స్ అందరికీ, యవన బృందం అంతటికి, మరి చాలామంది స్త్రీలు, వారందరికీ కూడా ప్రభు నామమున నేను వందనాలను తెలియజేస్తూ ఉన్నాను. మరి దినం మీ మధ్యలో ఉండడం నిజంగా ఇది నాకు ఒక గొప్ప ఎక్స్పీరియన్సే, ఒక అవకాశం. మరి అందరూ బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నా. మరి చాలా రోజుల కిందట ఎల్బీ నగర్ బ్యాప్టిస్ట్ చర్చిలో వాక్యం చెప్పే అవకాశం మరి ఒక మారు కాకుండా అనేక మార్లు నాకు దొరికింది.
కనుక ఆనాటి నుండి ఈనాటి వరకు మరి బ్యాప్టిస్ట్ సంఘాలతో ఉన్నటువంటి అనుబంధం మరి నాకుండింది. మరి ఎంతగానో మరి ఒకసారి ఈ మందిరంలో ఉండే అవకాశం నాకు ఇచ్చినాడు. మరి అందరిని బట్టి కూడా నేను సంతోషిస్తూ దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి బ్యాప్టిస్ట్ సంఘంతోనే కాకుండా మరి చాలా లూథరన్ సంఘాలతో కూడా అనుభవం ఉండింది. మరి ఆంధ్ర ప్రాంతంలోనైతేనేమి, తెలంగాణ హైదరాబాద్ పట్టణంలో ఉన్నటువంటి లూథరన్ సంఘాలతో కూడా అనుబంధం ఉంది. మరి రాజమండ్రి, అదేవిధంగా పొన్నూరు, ఆ ప్రాంతంలో కూడా లూథరన్ సంఘాలలో వాక్యం పంచుకునే అవకాశం దేవుడు నాకు ఇచ్చినాడు. మరందరిని బట్టి కూడా నేను ఎంతగానో సంతోషిస్తూ ఈ దినం ఆయా సంఘాలకు, ఆయా ప్రాంతాలకు చెందినటువంటి అనేకులం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. మరి ఈ సంఘాలను బట్టి కూడా నేను సంతోషిస్తూ నేను మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ దినమున ఈ పరిశుద్ధ దినం, ఈ ప్రత్యేకమైనటువంటి దినం, మరి విశేషంగా ప్రపంచమంతటా జరుపుకొనుచున్నటువంటి ప్రభు పునరుత్థాన దినం. ప్రపంచమంతా కూడా ఈ దినం ఈస్టర్ పండుగ జరుపుకుంటుంది కదండి. మరి ఈస్టర్ ఆరాధన జరుపుకుంటున్నటువంటి సందర్భంలో మనము దేవుని మందిరంలో దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. పునరుత్థాన పండుగ ఆరాధన మనం ఆరాధిస్తున్నాం. ఈ పునరుత్థాన పండుగ ఆరాధనలో మరి సంఘముగా మనం ఎన్నో విషయాలను తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంటుంది. ఆ విషయాలను తెలుసుకొనుచు దేవుని వాక్యంలో బలము పొందుకొని దేవుని రాకడ కొరకు సిద్ధపడాలన్నదే దైవ సేవకుల యొక్క ప్రథమమైనటువంటి ఆశ. అందుకే గురువు గారు కొంచెం గట్టిగానే చెప్తున్నాడు కదా, ఎవరు అటుపోవద్దు ఇటుపోవద్దు. ఈ ఆశ చాలా గొప్పది. మరి వాక్య ధ్యానంలోనికి వెళ్ళకముందు నాకు బాగా నచ్చినటువంటి సందర్భం ఈ ఆరాధనలో క్వైర్ బృందం చాలా చక్కగా పాడినారు. మోజెస్ చాలా చక్కగా లీడ్ చేసినారు. మరి మోజెస్ మేమందరం రోజు కలుసుకుంటాం మా గల్లీలో. మరి మీకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మీ పాటలు విని నేనైతే మైమర్చిపోయినా. చాలా చక్కగా లీడ్ చేసినందుకు కూడా మీకు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరంత మాత్రం కాకుండా ఈరోజు సంఘాలలో దేవుడు చిన్నపిల్లలను లేపుతున్నాడు. పెద్దవారందరూ కూడా వారు అలసిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పటికీ చిన్నలను లేపి దేవుడు తన ఆరాధన జరుపుకొనిచున్నాడు. మరి వాస్తవానికి బోయినపల్లి సిఎస్ఐ చర్చిలో ఈ వాయిద్యాలు వాయించేటటువంటి వారు ఎవరనగా 8th క్లాస్ 9th క్లాస్ పిల్లలు. 8th క్లాస్ 9th క్లాస్ పిల్లలు వారు మరి 500 మంది సంఘాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంకా కొన్నిసార్లు ఎక్కువనే ప్రజలు ఉంటారు. ఇక్కడ కూడా నేను చూసినప్పుడు 2 పిల్లలు మంచి చాపది తబల కొడుతున్నారు, కాంగో వాయిస్తున్నారు. దేవుడు నిజంగా ఎవరిని ఏ విధంగా వాడుకుంటారో మనం ఊహించలేము. కనుక ఆ చిన్న బిడ్డలకు కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి పునరుత్థాన దినము లోపల ఈ ఈస్టర్ ఆరాధనలో ఒక 2 విషయాలను నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఈ 2 విషయాలలో మొట్టమొదటి ఏదనగా ఈస్టర్ పండుగ లేక పునరుత్థానం అంటే ఏమిటి? పునరుత్థానం, యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచినాడు కదా, ఆ తిరిగి లేచినటువంటి విషయాన్ని పునరుత్థానం అనగా మరలా నిలబడడం, మరి కనబడడం, మరలా జీవముతో ఉండడం, ఇది పునరుత్థానం అని అంటారు. కానీ నిజంగా పునరుత్థానం అంటే ఏమిటి? పునరుత్థానంలో ఉన్నటువంటి గొప్ప మరి ఆ సందర్భం, ఆ సహవాసం, ఆ యొక్క సందేశం ఏమిటి అని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది, ఈ పునరుత్థాన దినమున మనం ఏం చేయాలి? లేదండి, పునరుత్థానం అంటే ఏమిటి? పునరుత్థాన దినమున మనం ఏమి చేయగలం?
ఈ 2 మాటలు జ్ఞాపకం చేసుకొని మూడవది ఒక చిన్న మాట గుర్తు చేసుకొని మనము వాక్యంను ముగించుకుందాం. ఈరోజు వాక్య భాగంలో మనం గమనించినప్పుడు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఈ 3వ వచనం ఈ విధంగా వ్రాయబడింది. నాకీయబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఇక్కడ అంటున్నాడు, ఈ పునరుత్థాన పండుగ ఏదనగా యేసు ప్రభు సమాధిలో నుండి లేచినటువంటి దినం, యేసు ప్రభు సమాధిని గెలిచి లేచినటువంటి దినాన్ని గురించి పరిశుద్ధుడైన పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. పునరుత్థానం లేఖనముల ప్రకారము ఆయన మృతి పొందెను, లేఖనముల ప్రకారము ఆయన లేచెను. ఈరోజు ప్రియమైన దేవుని సంగమా, ఇంతేనా పునరుత్థానం? యేసు ప్రభు చనిపోయి లేచినాడు కదా, ఇదే పునరుత్థానము అని అనుకుంటే, ఇదే ఈస్టర్ ఆరాధన అని అనుకుంటే మనం కొంత మట్టుకు మాత్రమే తెలుసుకున్నటువంటి వారు. కానీ పునరుత్థానం అంటే ఏమిటో ఒక 3 విషయాలను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిది వాక్య భాగంలోనికి వెళదాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 6వ వచనము ఈ విధంగా జ్ఞాపకం చేయబడుతుంది. అందుకతడు కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు. యేసు ప్రభు యొక్క పునరుత్థానము అంటే ఏమిటి అని అంటే, ఆయన సజీవుడై మనల్ని లేచినాడు. ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి 3.5 సంవత్సరాలు దేవుని యొక్క సేవను జరిగించి మరి అక్రమార్కుల చేత, యూదుల చేత, మరి రోమా పట్టణం మరి వారి చేత చంపబడి సమాధి చేయబడి ఆయన తిరిగి లేచినాడు. ఈ మాట ఎవరితో చెప్తున్నారు అంటే, దేవుని యొక్క దూతలు ఆ సమాధి యొద్దకు వెళ్ళినటువంటి స్త్రీలతో చెప్తున్నారు. పునరుత్థానము అంటే పునరుత్థానం యొక్క సందేశం, యేసు ప్రభు లేచినాడు అన్నటువంటి సందేశాన్ని ఆ స్త్రీలకు దేవుని యొక్క దూతలు జ్ఞాపకం చేస్తున్నాయి. పునరుత్థానము అనంటే నా దేవుడు సజీవుడు, నా దేవుడు సజీవుడు అని చెప్పేటటువంటి సందేశం దేవుని ద్వారా ఇయ్యబడినటువంటి సంఘటనని ఈ పునరుత్థానం. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి హృదయం, ప్రతి వ్యక్తి ఈ ఆలోచన కలిగి ఉండాలి. మనం నమ్మినటువంటి దేవుడు ఎవరట? సజీవుడు. ఆయన మృతులలో మీరు వెతకండి. ఆయన సమాధిలో లేడు, సమాధి ఆయనను బంధించలేదు, సమాధి రాయి ఆయనను మరి దాచిపెట్టలేదు. కానీ సమాధి రాయి తొలగింపబడి ఆ సమాధిలో నుండి ప్రభువు లేచినాడు. ఆ సమాధిని జయించినాడు, మరణాన్ని జయించినాడు. మరణంతోనే సమాధి చేసి మరణంలో నుండి ప్రభువు లేచినాడు. దేవుని యొక్క దూతలు ఆ స్త్రీలకు చెప్పేటటువంటి మాట ఏంటంటే, ఆయన లేడు, ఆయన సమాధిలో లేడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన సజీవుడు. ఈ పునరుత్థాన ఆరాధనలో మనం తెలుసుకోవలసినటువంటి మొట్టమొదటి సత్యం, దేవుడు సజీవుడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఆయనకు మరణం లేదు, మరణాన్ని జయించి లేచినటువంటి వాడు, మరణాన్ని జయించి లేచినటువంటి వాడు. ఈరోజు ప్రియమైన దేవుని సంఘమ, ఒక దైవజనుడు, ఒక గ్రంథకర్త, ఒక థియాలజియన్ ఆయన ఏమంటాడంటే, యేసు ప్రభు యొక్క పునరుత్థానం అంటే ఏమిటి అని అంటే,
ఇది చరిత్రలో జరిగినటువంటి ఒక సంఘటన కాదు, కానీ చరిత్రను మార్చివేసినటువంటి సంఘటన. చరిత్రను మార్చివేసినటువంటి దినం ఈ పునరుత్థాన దినం. ఎందుకంటే చరిత్రలో ఇంతవరకు ఎవరు కూడా చనిపోయి తిరిగి లేచిన వారు లేరు. ఆయననే ప్రథమ ఫలముగా లేచి ఉన్నాడు. ఆయననే సమాధిని గెలిచి లేచినాడు, మరణమును గెలిచి లేచినాడు. మరణమా నీ ముల్లెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ, విజయమందు మరణము మృంగివేయబడెను అని సెలవిచ్చి మరణాన్ని జయించి లేచినటువంటి ప్రభువును గురించి ఈరోజు మనం ఆరాధన చేస్తున్నాం. ప్రతి క్రైస్తవ విశ్వాసి తెలుసుకోవలసినటువంటి గొప్ప సత్యం ఏంటంటే యేసు ప్రభు యొక్క పునరుత్థానం, యేసు ప్రభు యొక్క ఈ యొక్క రిజరక్షన్ అనేటటువంటిది నా దేవుడు సజీవుడని చెప్పేటటువంటి సంఘటన. నా దేవుడు సజీవుడు. చాలా రోజుల కిందట పెద్దలు చెప్పేటటువంటి వారు, ఇలాగే సీనియర్ గురులు సేవకులు తిరుగుతున్నప్పుడు వారికి సంభవించినటువంటి సంఘటనలు చెప్పేటటువంటి వారు. ఒకరోజు ఒక హోటల్లో టీ తాగడానికి పాస్టర్ గారు వెళ్ళినాడట. వెళ్ళిన తర్వాత ఆ హోటల్లో చాలా పటాలు ఉన్నాయి, దేవుళ్ళ పటాలు ఉన్నాయి. ఆ పటాలకు అన్నిటికీ దండ వేసినారట. ఏది గార్లండ్ వేసినారు. యేసు ప్రభుకు వేయలేదట. యేసు ప్రభుకు వేయలేకపోతే ఈయన కోపం వచ్చింది. ఎవరికి? పాస్టర్ గారు. ఇక్కడ కూడా నాకు అవమానమేనా అని సరాసరి హోటల్ యజమాని దగ్గరికి వెళ్ళి ఆయన అన్నాడట, అయ్యా నువ్వు క్రైస్తవుని కావాలని నాకు తెలుసు, ఎన్నో రోజుల నుండి నీ హోటల్కి వస్తున్నాను, టీ తాగుతున్నాను, కానీ చాలా రోజుల నుండి గమనించి ఈరోజు అడగదలుచుకున్నాను, అన్నిటికీ ఎంతగా సన్మానించినావు, ఆ యేసు ప్రభుకి ఎందుకయ్యా నీకు అన్యాయం చేసినాడు, నువ్వు ఆయనకి ఎందుకు దండేయలేదు, పూలమాల ఎందుకు వేయలేదంటే ఆ హోటల్ యజమాని చెప్పినట్టు, సార్ ఆయనతో కూడా నీకు తెలియదా, ఆయన సజీవుడయ్యా, ఆయన చనిపోయి లేచినటువంటి వాడు, కాబట్టి ఆ సజీవునికి నేను మరలా దండ వేసి ఆయనను నేను అవమానించలేను. ఈరోజు క్రైస్తవ సంఘానికి దేవుని యొక్క వాక్యం ఇచ్చేటటువంటి సందేశం ఏదనగా మన దేవుడు సజీవుడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన సమాధిలో లేడు, ఆయన మరణము పొంది లేడు, ఆయన మరణాన్ని జయించినాడు, ఆ సమాధిని గెలిచినాడు, రాత్రిని తొలగించినాడు, ఆయన సజీవుడై సమాధిలో నుండి బయటికి వచ్చినాడు. ఈరోజు ప్రియమైన వారులారా, ఈ ఆరాధనలో పాల్గొంటున్నటువంటి మనం ఈ పునరుత్థాన ఆరాధనలో మనం జ్ఞాపకం చేసుకోవాలి, నా దేవుడు సజీవుడు అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవ మాట ఏదనగా నా దేవుడు సజీవుడు మాత్రమే కాదు, కానీ నా దేవుడు ఆయన గొప్ప ఈ లోకానికి ఇచ్చినటువంటి సాక్ష్యం ఇచ్చినటువంటి దేవుడు. ఈ పునరుత్థానం అనేటటువంటిది ఏది అనగా ఈ లోకానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప సాక్ష్యం. ఆ సాక్ష్యం ఏదనగా యేసు దేవుడు అనేవాడు చనిపోయి తిరిగి లేచినటువంటి వాడే నిజమైనటువంటి దేవుడు అని ఒక సాక్ష్యం ఇచ్చినటువంటి సంఘటన ఇది. ఈ చరిత్రలో గొప్ప సాక్ష్యం ఏదనగా యేసు ప్రభు యొక్క పునరుత్థానం. యేసు ప్రభు లేచినాడని సాక్ష్యం ఇవ్వడమే గొప్ప సందేశం. సజీవ సాక్ష్యం ఈ ప్రపంచానికి యేసు ప్రభు యొక్క పునరుత్థానం సజీవమైనటువంటి సాక్ష్యం. ఎలా సాక్ష్యం, ఎలా మనం సాక్ష్యం ఇవ్వగలం? ఒకరు సాక్ష్యం ఇస్తే సాక్ష్యం అవుతుందా? అవునండి, ఒకరు సాక్ష్యం ఇస్తే సాక్ష్యం అవుతుంది? అది కాదు. బైబిల్లో రాసింది ఒకరికి తప్ప ఎక్కువ మంది సాక్ష్యం ఇస్తే సాక్ష్యం అవుతుంది. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు యొక్క పునరుత్థానం గురించి
అనేక మంది సాక్ష్యం ఇచ్చినారు. మొదట స్త్రీలు సాక్ష్యం ఇచ్చినారు. రెండవది యేసు ప్రభు యొక్క శిష్యులు సమాధిలోని వెళ్ళి సాక్ష్యం ఇచ్చినారు. ఎందుకొరకనగా ఆ సమాధి నేటికి ఎలా ఉన్నదట? ఖాళీగా ఉంది. ఎవరన్నా చూసినారండి ఇక్కడ? యేసు ప్రభు సమాధి ఖాళీగా ఉన్నదని చూసారు ఎవరన్నా? ఇంకా చూడలేదు కదా. దేవుని కృప వలన నేను 2 సార్లు ఆ సమాధిలోకి పోయొచ్చు. ఇజ్రాయెల్ దేశంలో ఆ సమాధి చాలా పెద్దది. అరమంత యోసేపు తొలపించుకున్నటువంటి రాతి సమాధి. ఆ సమాధి నేటికి ఖాళీగా ఉండి అనేకులకు దర్శనమిస్తుంది. అనేకులు ఆ సమాధిని చూసి ప్రభువు సజీవుడని సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఈ పునరుత్థాన దినం, యేసు ప్రభు మరణం పొంది తిరిగి లేచినటువంటి దినం, యేసు ప్రభు సజీవుడని ఈ లోకానికి సాక్ష్యం ఇచ్చినటువంటి సందేశం. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప భాగ్యం. ఆనాడు స్త్రీలు ప్రభువుని గురించి సాక్ష్యం ఇచ్చినారు, శిష్యులు సాక్ష్యం ఇచ్చినారు. ఇంకా కొంతమందిని మనం చూస్తాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 5వ వచనం మనం ఒకసారి చదువుకుందాం. 5వ ఆయన కేఫాకును తరువాత 12 కనబడెను. అటుపిమ్మట 500 మందికి ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటికీ నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించినారు. పరిశుద్ధుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఏమంటున్నాడంటే, ఒకరి సాక్ష్యం కాదు, 2 సాక్ష్యం కాదు, 3 సాక్ష్యం కాదు, 500 మంది కంటే ఎక్కువగా ప్రభు కనబడ్డాడు. ఈ పునరుత్థాన దినమున ఆయన సజీవుడు అని చెప్పడానికి ఇది మహా గొప్ప సాక్ష్యం, మహా గొప్ప సాక్ష్యం. ఈరోజు సాక్షి సమూహమైనటువంటి మనం లేదండి, సాక్షులలో మనం ఒక సాక్ష్యముగా మనం నిలబడ్డాం. యేసు ప్రభు శిలువ మరణం పొంది బలియాగమై సమాధి చేయబడి తిరిగి లేచినాడని చెప్పడానికి ఒక్కరు కాదు, 2 కాదు, 3 కాదు, 12 మంది కాదు, ఎంతమంది అట? 500 మందికి అంటే ఎక్కువగా కనబడ్డాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎన్నడైనా ఈ అనుభవాన్ని కలిగి ఉన్నామో లేదో మనం గుర్తు చేసుకోవాలి. యేసు ప్రభు యొక్క శిలువ మరణం ఎంత ప్రధానమైనదో, యేసు ప్రభు యొక్క పునరుత్థానం అంత అమూల్యమైనది. యేసు ప్రభు యొక్క శిలువ మరణము ద్వారా మరి ఆయన ఈ లోకానికి ఇచ్చినటువంటి సందేశం ఏదనగా, నేను సజీవుడని ఆయన తెలియజేసినాడు. ఇదిగో నేను సజీవంగా నిలిచున్నాను అని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. చరిత్ర సాక్ష్యం ఇస్తూ ఉంది కదండి. చరిత్రలో ఈ సమాధి ఖాళీ సమాధి ఉంది. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, సాధు సుందర్ సింగ్ అనేటటువంటి దైవజనుడు, భారతదేశ అపోస్తలికుడు. ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను చాలా ప్రదేశాలు తిరిగాను, చాలా మంది సమాధులు నేను చూశాను, ప్రపంచాన్ని జయించినటువంటి అలెగ్జాండర్ సమాధి చూశాను, అది మూయబడింది. ఈ ప్రపంచంలో గొప్పగా ఎదిగినటువంటి ప్రవక్తల సమాధులు చూశాను, అది కూడా మూయబడింది. కానీ యేసు ప్రభు సమాధిని చూశాను, అది ఎట్లున్నదట? తెరవబడింది. ఈ రోజులలో హైదరాబాద్లో ఉన్నటువంటి వారికి కొన్ని సమాధులు కనబడతాయి. గోల్కొండకు పోతే టికెట్ పెట్టి చూస్తారు కదా, గుర్తుందా? గోల్కొండ ప్రాంతంలో సాత్ గుమ్మాసు ఏమంటారు, ఒకటి 7 టూమ్స్ అక్కడ ఉన్నాయి. ఆ సమాధులను చూడడానికి చాలామంది వెళ్తాం. ఎందుకంటే అది హిస్టరీ.
కానీ ఈ దినం చరిత్రలో నిలిచినటువంటి సంఘటన ఏదనగా యేసు ప్రభు యొక్క ఖాళీ సమాధి. ఆయన సజీవుడని చెప్పడానికి ఇది గొప్ప సాక్ష్యం. మూడవదిగా యేసు ప్రభు యొక్క పునరుత్థానం. యేసు ప్రభు చనిపోయి లేచినటువంటి సంఘటన ఒక క్రైస్తవ విశ్వాసానికి కేంద్రం. యేసు ప్రభు లేవడంతోనే సంఘము అది కట్టబడుతూ ఉంటుంది. పేతురుతో ప్రభు అంటాడు, కేఫా, పేతురు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను. నువ్వు పేతురు రాయి లాంటి వాడిని, నీతోనే సంఘాన్ని కడతాను. ఈరోజు ప్రియమైన దేవుని సంఘమా, ఇది క్రైస్తవ విశ్వాస జీవితానికి ఒక ప్రధానమైనటువంటి అంశం. ఇది కేంద్రం. ఎందుకొరకనగా యేసు ప్రభు లేపబడని ఎడల మన విశ్వాసము వ్యర్థమే. యేసు ప్రభు లేచినాడని సాక్ష్యం ఇవ్వని ఎడల ఈ సంఘము అది మరి అప్రయోజనమే. కానీ యేసు ప్రభు లేచినాడు, ఆయన సజీవుడై సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఆ సాక్షి సమూహమే ఈ సంఘం. ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి, యెరూషలేములో ప్రారంభమైనటువంటి సంఘం, మేడ గదిలో స్థాపింపబడినటువంటి సంఘం ఈరోజు ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా ఇది సాక్షి సమూహముగా ఉంటుంది. ప్రతి ప్రాంతంలో సంఘానికి పునాది సిలువ కేంద్రమే. సిలువ వేయబడిన యేసే, చనిపోయి తిరిగి లేచినటువంటి ప్రభువే. అదే మన విశ్వాసం. ఆయన లేచినాడని నమ్మని ఎడల, ఆయన లేచినాడని మనం నమ్మని ఎడల రక్షింపబడిన వారిలో ఒకరిగా ఉండలేము. రక్షింపబడినటువంటి వారిలో ఒకరిగా ఉండలేము. కాబట్టి ఈ పునరుత్థాన దినం, ఈ పునరుత్థాన దినం, ఈ యొక్క ఈస్టర్ పండుగ దినం, ఈ ఈస్టర్, ఈ యొక్క పునరుత్థానం అంటే ఏంటంటే యేసు ప్రభు సజీవుడై నిలిచినటువంటి దినం. యేసు ప్రభు సజీవుడని లోకానికి సాక్ష్యం ఇచ్చినటువంటి దినం. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నాడని విశ్వసించినటువంటి దినం. ఇది సంఘానికి సాదృశ్యం, సంఘానికి మూల స్తంభం. ఆ విశ్వాసమే లేకపోతే సంఘం ఇప్పటిదాకా నిలబడేది. పునరుత్థాన విశ్వాసము ద్వారా కట్టబడినటువంటి సంఘమును ఎవరునూ ఎప్పుడునూ ఏమి, ఎవరునూ ఎప్పుడునూ ఈ సంఘాన్ని ఎన్నడూ కూడా కించపరచడానికి వీల్లేదు. దాన్ని ఎన్నడూ కూడా దూరము చేయలేదు. ఎందుకనగా అది సజీవుడైన దేవుని సంఘం, జీవము కలిగినటువంటి దేవుని సంఘం. ఆ జీవములో ఈ సంఘము ముందుకు సాగుతున్నదని దేవుని పేరిట జ్ఞాపకం చేస్తుంది. కనుక ప్రియమైన సహోదర సహోదరి, ఈ దినం యేసు ప్రభు యొక్క పునరుత్థాన దినం. ఇదొక సందేశం, ఇదొక సాక్ష్యం, ఇదొక హిస్టరీ, ఇదొక విశ్వాసం. ఈ విశ్వాసంలోనే మనం అందరం ముందుకు సాగవలసినటువంటి అవసరత ఉంది. రెండవ మాటను నేను జ్ఞాపకం చేస్తాను. మీకు తెలియజేసినటువంటి విధంగా రెండవ భాగం ఏదనగా యోహాను సువార్త 20వ అధ్యాయం 20వ అధ్యాయంలో 18వ వచనంలో ఈ మాట వ్రాయబడింది. మగ్దలేనే మరియ వచ్చి, నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పెనని శిష్యులకు తెలియజేశాను. మగ్దలేనే మరియ యేసు ప్రభు యొక్క సమాధిని దర్శించి ఆ సమాధి నుండి శిష్యుల దగ్గరికి వచ్చి సెలవిస్తూ ఉంటుంది. ఏదనగా, నేను ప్రభువును చూచినాను, నేను ప్రభువును చూడగలిగినాను, నా కన్నులారా నేను ఆయనను చూసినాను. మగ్దలేనే మరియ యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, మగ్దలేనే మరియ యొక్క జీవితమును మనం ఆలోచన చేసినప్పుడు ఆమె ఒక పాపిగా గుర్తింపబడినటువంటి స్త్రీ కావచ్చు, లేదండి? దేవుడు ఆమెను ఎన్నుకోక మునుపు ఆమె ఒక దోషిగా నిలబడినటువంటి వ్యక్తి కావచ్చు. కానీ ఈరోజు ప్రభువును చూసినటువంటి ఆమె ఏమంటుందంటే, నేను ప్రభువును చూచినాను, ఆ సమాధి వద్ద నేను ప్రభువును నా కన్నులారా చూడగలిగినాను.
నిజంగా ఆమె ఏ ప్రభువును చూడగలిగింది అని అంటే, నేను పడిపోయినప్పుడు నన్ను పిలిచినటువంటి దేవుణ్ణి నేను చూడగలిగిన. నా జీవితము, నా యొక్క జీవిత ప్రయాణము అస్తవ్యస్తమైపోయినటువంటి సందర్భములో నన్ను చూసినటువంటి దేవుణ్ణి నేను చూడగలిగిన. నా పేరు పెట్టి పిలిచినటువంటి దేవుణ్ణి నేను చూడగలిగినాను. ఈ ప్రజలందరూ కూడా ఆయనను చంపేసినారు, కానీ ఆయన సజీవుడై అక్కడ నిలిచి ఉన్నాడు. నా కన్నులు ఆయనను చూచినాయి. నా కన్నులతో నేను ఆయనను చూసినాను. ఈరోజు క్రైస్తవ సంఘమా, మన జీవితాల్లో మనం ఒకసారి ఆలోచన చేసినప్పుడు ఎన్నోసార్లు తప్పిపోయినటువంటి వారంలో ఉన్నాం. రోగములతో ఉన్నటువంటి సంఘటనలు మనం చూస్తాం. బాధలో తప్పిపోయినటువంటి వారు ఉన్నాం. ఎవరు కూడా ఊహించలేనటువంటి పరిస్థితుల్లో పతనావస్థలో నుంచి వెళ్ళిపోయినటువంటి స్థితిలో ఉండి ఉండవచ్చు. ఆ స్థితిలో నుండి దేవుడు మనల్ని లేపినాడు. ఆ స్థితిలో దేవుడు మనల్ని గుర్తించి మనల్ని పిలిచినటువంటి దేవుణ్ణి ఈ దినం మనం చూడగలగాలి. మంచి పాట పాడినారు మనం. కోట్ల రూపాయలు ఉండే కానీ లేదా పాడతామా? పాడగలుగుతామా? పాడలేమా? కోట్ల రూపాయలు ఉండే కానీ ఆ కోట్ల రూపాయలు నాకేమి సాటి రావు, నీకు సాటి రావు. నాకు అనేక మంది బంధువులు ఉన్నారు, కానీ ఆ బంధువులతో నువ్వు సాటి కావు. ఈ బంధువులు, ఈ డబ్బులు, ఇవన్నీ కూడా నాకేం చేస్తాయంటే, నా అవసరతలో, నా ప్రాణాపాయ స్థితిలో ఇవేమి కూడా నన్ను కాపాడలేదు. నా బంధువులు ఎలాంటి వారు అంటే, నా దగ్గర డబ్బులు ఉంటేనే వస్తారు, కానీ డబ్బులు లేకపోతే. నా డబ్బులు ఎలాంటి వారంటే, ఒకవేళ ఫీజు కట్టడానికి పనిచేస్తాయి, కానీ నా యొక్క ప్రాణాన్ని పోయడానికి డబ్బులు పనికి. ఈ కరోనా సమయంలో ఒక వ్యక్తి హాస్పిటల్కి వెళ్ళినాడు. హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ అయినాడు. ఆయనకు 4 కుమారులు, చాలా డబ్బు కలిగినటువంటి వారు. వారు డాక్టర్ దగ్గరికి వెళ్ళి అన్నారట, అయ్యా ఎన్ని డబ్బులైనా పర్వాలేదు, మా నాయన మాత్రం బ్రతికించు. ఎన్ని లక్షలైనా పర్వాలేదు, ఎన్ని కోట్లైనా పర్వాలేదు, మా తండ్రి గారు సజీవంగా రావాలి. ఆ ఇంజక్షన్స్ కానీ మెడిసిన్ కానీ ఎక్కడి నుండి తెప్పించండి, నా తండ్రి గారి ప్రాణం నిలబడాలి. పాపం డాక్టర్లు ప్రయత్నం చేసినారు, ఎక్కడెక్కడి నుండో మందులు తెప్పించినారు, డాక్టర్స్ని పిలిపించినారు. ఆ వ్యక్తి యొక్క ప్రాణాన్ని నిలబెట్టిన తర్వాత లాస్ట్కి పోయేటప్పుడు ఆయనకు బిల్లు చేతిలో పెట్టినారట. ఎవరికి? ఈ పెద్ద మనిషి బిల్లు చేతిలో పెట్టినప్పుడు ఆయన ఏడుస్తున్నాడు. కళ్ళ నిండా నీళ్లు గారుతున్నాయి. భయంకరమైనటువంటి ఏడుపుతో ఏడుస్తున్నారు. ఈ 4 కొడుకులు వచ్చి అడుగుతున్నారట, డాడీ నువ్వు హాస్పిటల్లో నుండి బయటకు వచ్చిన తర్వాత నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఎన్ని డబ్బులైనా పెడతామని మేము అన్నాం కదా, ఈ ఖర్చులు చూసి నువ్వు ఎందుకు భయపడి ఏడుస్తున్నావు? మన దగ్గర ఇంకా చాలా డబ్బు ఉంది, కాబట్టి నువ్వు ఏడవలసినటువంటి అవసరం ఏమి లేదు, నువ్వు సంతోషంగా ఇంటికి పోవాలి నాయన అని అన్నప్పుడు ఆ తండ్రి అన్నారట, అరే నేను అందుకు ఏడుస్తలేను, నేను ఏడ్చేది ఎందుకొరకంటే ఈ మెడిసిన్కి బట్టో దీన్ని బట్టో దాన్ని బట్టో నేను ఏడుస్తలేను, కానీ వాడు నాకు ఆక్సిజన్ పెట్టి లక్షల బిల్లు వేసినారు. మెడిసిన్ తప్పించారు, ఆక్సిజన్కే బిల్లు ఎక్కువేసింది. ఈ 4-10 రోజుల ఈ యొక్క హాస్పిటల్ బిల్లు 10 లక్షల ఖర్చు దేని కొరకంటే ఆక్సిజన్ కొరకు పెట్టినారు. కానీ నా దేవుడు ఏనాడు కూడా 1 రూపాయి నన్ను అడగలి. నా దేవుడు నేను పుట్టినప్పటి నుండి నాకు ఆక్సిజన్ ఇస్తూనే ఉన్నాడు. నేను పుట్టినప్పటి నుండి నాకు బలమునిచ్చినాడు, నాకు శక్తిని ఇచ్చినాడు. ఆ దేవుణ్ణి మర్చిపోయి నేను ఈరోజు హాస్పిటల్కి వచ్చినాను, కానీ నేను హాస్పిటల్కి వచ్చేవాడిని. ఈరోజు చాలా మందిని మనం ఆలోచన చేయాలి.
చాలా మందిని ఎవరిని చూడగలుగుతున్నామనంటే నా జీవితంలో నేను కొర ప్రాణంతో ఉన్నటువంటి నన్ను పిలిచినటువంటి దేవుణ్ణి నేను చూడగలుగుతున్నాను. ఈ మగ్దలేని మరియా ఆమె ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే, నేను పాపినై ఉండగా, నేను వెలివేయబడినటువంటి స్థితిలో ఉండగా, నా దీన స్థితిలో ఉండగా నన్ను చూచిన దేవుణ్ణి నేను చూసినాను. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో ఈ సాక్ష్యం మనం కలిగి ఉండాలి. నేను ప్రభువును చూసినాను. నేను ప్రభువును ఏ ప్రభువును చూసినానంటే నన్ను పిలిచిన దేవుణ్ణి నేను చూసినాను. రెండవది, నన్ను స్వస్థపరిచినటువంటి దేవుని నేను చూసినాను. నా జీవితాన్ని బాగు చేసినాడు. ఈ పునరుత్థాన దినమున ఆ సమాధి వద్ద నేను ఏమి చూడగలిగినాను అని అంటే, నా జీవితాన్ని బాగు చేసినటువంటి దేవుని చూసినాను. చాలా మంది సాక్ష్యం ఇస్తారండి, నేను దేవుణ్ణి నమ్ముకోక ముందు ఎట్లా ఉండినట, నేను దేవుణ్ణి నమ్ముకోక ముందు, నేను దేవుణ్ణి నమ్మలేనటువంటి సమయంలో చాలా త్రాగుబోతుగా ఉంటిని, నేను తిరుగుబోతుగా ఉంటిని, నేను తిట్టేవాడినిగా ఉంటిని, నాకు ఎదురొచ్చిన వారిని కొట్టేవాడినిగా ఉంటిని, నా జీవితంలో ఎన్నడూ కూడా సమాధానం లేదు, నా కుటుంబంలో సమాధానం లేదు, నా జీవితంలో నెమ్మది లేనటువంటి స్థితిలో ఉంటిని. కానీ ఎప్పుడైతే నేను దేవుణ్ణి నమ్ముకున్నానో నా జీవితంలో నేను కోల్పోయినవన్నీ నాకు వచ్చినాయి. నా జీవితం నెమ్మదితో నిండింది. నా పాత అలవాట్లన్నీ పోయినాయి. నేను ఇదిగో ఈ దినమున స్వస్థపరచబడినటువంటి వానిగా నేనున్నాను. ఈ మగ్దలేని మరియా ఆమె ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే, నేను నన్ను బాగు చేసినటువంటి దేవుణ్ణి ఈ దినం నేను చూస్తున్నాను. నా జీవితాన్ని బాగు చేసి నా కుటుంబాన్ని నిలబెట్టినటువంటి దేవుణ్ణి నేను చూడగలుగుతున్నాను. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆలయంలో ఎన్నడైనా అనుభూతిని చూడగలిగినామండి లేదా? మేము గుడికి పోయి సుధాకర్ పాస్టర్ని చూసినాం కానీ దేవుడు మాట్లాడగలమంటాడండి అనేవారు ఉండొచ్చు. మేము గుడికి పోయి అక్కడిక్కడ ఆ ఫ్యాన్లు తిరగడం చూసినాం కానీ దేవుడిని చూడగలిగినామా అని చెప్పేవారు ఉండొచ్చు. కానీ మగ్దలేని మరియా సమాధి తోటలో సజీవుడైనటువంటి క్రీస్తుని చూడగలిగింది. మరియాని పిలవగలిగినటువంటి ఆ పిలుపుతో పిలిచినటువంటి ప్రభువును చూడగలిగింది. తన జీవితాన్ని బాగు చేసినటువంటి దేవుణ్ణి చూడగలిగింది. ఈ దినం ఈ ఆరాధనలో ప్రభువును చూసే కన్నులు కావాలి. నిన్ను చూసే కన్నులు ఇవ్వము యేసయ్య అని పాట పాడతారు కదండి. నిన్ను గురించి పాడే నోరును నాకు ఇవ్వు ప్రభు అని పాట పాడతాను కదండి. ఈ దినం మగ్దలేని మరియ పాడినటువంటి పాట, నేను ప్రభువును చూచినాను, నా జీవితాన్ని బాగు చేసినటువంటి దేవుడిని నేను చేశాను. ఈ పునరుత్థాన దినములో 2025వ సంవత్సరంలో ఈ ఆరాధనలో ప్రభువును చూచి జీవితాలను బాగు చేసుకున్నటువంటి వారు ఆశీర్వదించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలపు ఆరాధనలో దేవుని యొక్క వాక్యానుసారముగా జ్ఞాపకం చేస్తున్నాను. నీవు ప్రభువును చూడగలిగినావా? ప్రభు దర్శనం ఏనాడైనా కలిగిందా? ప్రభు దర్శనాన్ని చూడగలిగినటువంటి స్థితి, అనుభవాన్ని మనకున్నదా? నేను ఉదయం మా చర్చిలో జ్ఞాపకం చేసిన, ఉదయం 4 గంటలకి ప్రారంభమైంది ఆరాధన. 4 గంటలకు ప్రారంభమైనప్పుడు దాదాపు 6 గంటల సమయంలో నేను మరి ఆ ఆరాధనలో నేను వాక్యము జ్ఞాపకం చేస్తూ అన్నాను, నేను ప్రభువును చూడగలిగిన, దేవుని నిజంగా చూడగలిగినటువంటి స్థితి, నా దర్శనంలో నా కళలో ప్రభు నన్ను పిలిచినటువంటి స్థితిని నేను చూడగలిగినాను. దేవుడు నాతో మాట్లాడినటువంటి మాటలు ఇంకా నా చెవులలో ఉన్నాయి. దేవుడు నాకు ఇచ్చినటువంటి దైవ గ్రంథం నా చేతిలో ఉండింది. ఇదిగో నేను ప్రభువును చూడగలిగినాను. నేను అన్నాను, ఏమన్నానంటే, అందుకే నాకు ఈ ధైర్యం,
నేను ప్రభువును చూడగలిగి సాక్ష్యం ఇస్తున్నాను. శిష్యులు ఏమంటున్నారంటే, మీరు సజీవుడైనటువంటి వారిని మీరు చంపితిరి, కానీ దేవుడు ఆయన మృతులలో నుండి లేపినాడు, అందుకు మేము ఎవరమాట సాక్ష్యం. మేము ప్రభువును చూడగలిగి సాక్ష్యం ఇస్తున్నాను. ఈరోజు క్రైస్తవ సంఘం ఈ ఉదయకాలపు ఆరాధనలో వాక్యమై ఉన్నటువంటి ప్రభువును మనం చూడగలగాలి. వాక్యములో సజీవుడైనటువంటి ప్రభువును మనం చూడగలగాలి. ఆ చూచేటటువంటి కన్నులు కలిగి మన జీవితాలను ధన్యము చేసుకోవాలి. నేను చదువుకునేటటువంటి రోజుల్లో మెదక్ పట్టణంలో ఎన్టీ రామారావు గారు వచ్చినారు. ప్రజా రథం మీద చైతన్య యాత్ర చేస్తూ ఎలక్షన్ క్యాంపెయినింగ్ కొరకు ఆయన వచ్చినప్పుడు ఆ చిల్డ్రన్స్ పార్క్ అని ఉంటుంది, అక్కడ నుండి అక్కడ పోయి మన సభ పెట్టాలి. సభ పెడుతున్నటువంటి సమయంలో హాస్టల్లో ఉన్న పిల్లలను కనుక ఆ చిల్డ్రన్ పార్క్ గేట్ ఎక్కి ఆయన కలో ఇవ్వాలని మేము ఆశపడ్డాం. ఎన్టీ రామారావు స్థాయిలో చాలామందికి తెలిసి ఉంటుంది లేదంటే ఎట్లుంటుంది, అది ఇట్లా పెడతారు కదా, కానీ అభివాదం చేసినప్పుడు ఇట్లా అంటాడు. ఇట్లా ఆయనకు చేయాలి ఇచ్చే సమయంలో ఒకరి వేలు అక్కడ దాకింది. ఎవరికి? ఎన్టీఆర్ చేయికి ఆయన వేలు దాకింది. ఎంత సంతోషమో! ఆ వేలు దాకగానే మాకందరికి చెప్తున్నారు, అరే ఫ్రెండ్స్, నేను ఎన్టీఆర్ వేలును దాకగలిగిన కాబట్టి ఈరోజు మీకు అంత ఫుల్ పార్టీ. చలో ఢిల్లీవాలా హోటల్ వెళ్ళి టీ కాఫీ తాగేసి ఇక ఎంత సంతోషం. దాదాపు 10th క్లాస్ అయిపోయేదాకా, ఇంటర్మీడియట్ అయిపోయేదాకా కూడా ఏళ్ళు అట్లనే పట్టుకున్నాడు. ఈ ఏలే దాకింది. నా ఫ్రెండే, ఆయన కూడా పాస్టరే. ఈ దినం దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మగ్దలేని మరియ ఆ ప్రభువును చూడగలిగి ఆమె ఏమంటున్నాడు, నా జీవితాన్ని బాగు చేసినటువంటి దేవుని నేను చూస్తున్నాను, నా జీవితంలో మార్పును తీసుకొని వచ్చినటువంటి ప్రభువును చూసినాను, నా కుటుంబాన్ని బాగు చేసినటువంటి ప్రభువును చూసినాను, నా భర్త జీవితాన్ని, నా పిల్లల జీవితాన్ని కట్టినటువంటి ప్రభువును ఈ ఆరాధనలో నేను చూడగలుగుతున్నాను. ఈరోజు ప్రేమైన దేవుని పిల్లలు, నిజంగా ఎంతమందిని చూడగలుగుతాం ఆరాధనలో ప్రభువుని? నన్ను బ్రతికించినటువంటి దేవుడు. చక్కటి పాట పాడతాను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి సంపూర్ణ వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణ ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బ్రతికించెను. చీకటిగల భూమి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. భూమి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నా పాదములకు దీపమాయెను, నా పాదములకు నిత్యమైన మార్గములో నన్ను నడిపెను, నిత్యమైన నన్ను నడిపెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ఈ మగ్దలేని మరియ నన్ను బ్రతికించినటువంటి దేవుణ్ణి, చీకటి గృహంలో నుండి నన్ను పిలిచిన దేవుణ్ణి, నా యొక్క దిగజారినటువంటి చీకటి ఊపిలో పడిపోయినటువంటి నా దేవుణ్ణి నేను చూడగలిగినాను. ఆ దేవుడు నాతో మాట్లాడినాడు.
ఆ దేవుడు నన్ను మరియా అని పిలిచినాడు. నా కొరకు ఆ భయంకరమైన పెద్ద బండను తొలగించినాడు. నా జీవితమును మార్పులోనికి తీసుకొచ్చినటువంటి ప్రభువును నేను చూచాను. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయం ఆరాధనలో ఈ అనుభవం కలగగలిగితే మనం ధన్యులం అవుతాం. ఈ అనుభవాన్ని పొందగలిగితే మనం ధన్యులం అవుతాం. ఒకసారి 116వ కీర్తన చూద్దాం. చూడండి, 116వ కీర్తనలో కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. మొదటి నుండి చదువుకుందాం. యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు. కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. ఆయన నాకు చెవియొగ్గెను. కావున నా జీవిత కాలమంతయు నేను ఆయనకు మొరపెట్టుదును. మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను. పాతాళపు వేదం నన్ను పట్టుకొని ఉండెను. శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపుమని యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టిదిని. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. యెహోవా సాధువులను కాపాడువాడు. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమం విస్తరింపజేసి ఉన్నాడు. నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను తప్పించి ఉన్నావు. ఇక్కడ అంటున్నాడు, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను. దేవునికి నేను మొరపెడుతున్నాను. దేవునికి నా కృతజ్ఞతలు చెల్లిస్తాను. దేవునికి నా యావత్ జీవాన్ని దేవునికి సమర్పిస్తాను. ఎందుకొరకనగా భయంకరమైనటువంటి ఊపిలో నుండి నన్ను లేవనెత్తినాడు. మరణ బంధకములు చుట్టుకొని ఉండెను. పాతాళపు వేదనలను పట్టుకొని ఉండెను. అక్కడి నుండి దేవుణ్ణి మొరపెట్టగా దేవుడు నా మొరను విని నా జీవితాన్ని బాగు చేశాడు. ఈరోజు మగ్దలేని మరియా పలికినటువంటి మాట ఏంటంటే, నన్ను బాగు చేసినటువంటి దేవుణ్ణి నేను చూశాను. ఈరోజు ఎంతమంది జీవితాల్లో దేవుడు ఎంత మేలు చేసినాడు కదండి, ఎంత మేలు చేసినాడు, ఎంతగా మన జీవితాలను కట్టినాడు, ఎంతగా మన జీవితాలలో వెలుగును నింపినాడు. ఒకప్పుడు నా జీవితం ఏంది, ఈరోజు నా జీవితం ఏంది. ఒకప్పుడు నా ప్రయాణం ఏంది, నా పరిస్థితి ఏంది, ఈరోజు నా పరిస్థితి ఏంది. ఈరోజు ఈ ఆరాధనలో ఉన్నాను అని అంటే దేవుడు నన్ను పిలిచినాడు, దేవుడు నన్ను లేవనెత్తినాడు. అయితే ఈరోజు నేను ఆయనను చూడాలి. ఆయనను చూడగలిగితే నా జీవితం ధన్యమైంది. మగ్దలేని మరియా ఆమె ప్రార్థన చేసింది. ఆమె జీవితాన్ని బాగు చేసినటువంటి దేవుని చూడగలిగింది. ఆమె పాపములను క్షమించినటువంటి ప్రభువును చూడగలిగింది. ఇంకొక మాట జ్ఞాపకం చేసుకోవాలంటే, నన్ను ఆశీర్వదించిన దేవుణ్ణి నేను చూశాను. మగ్దలేని మరి పలికే మాటల్లో నేను ప్రభువును చూసినానంటే ఏ ప్రభువును చూడగలిగిందంటే, ఏ ప్రభువును చూడగలిగింది? నన్ను పేరెట్టి పెట్టి పిలిచిన ప్రభువును చూడగలిగినాను. నా జీవితాన్ని బాగు చేసినటువంటి ప్రభువును చూడగలిగినాను. ఇది ఈ దినమున నన్ను ఆశీర్వదించినటువంటి ప్రభువును చూడగలిగినాను. నన్ను ఆశీర్వదించినటువంటి దేవుడు. ఈరోజు ప్రియమైన దేవుడు పట్ల మన కుటుంబాలను దేవుడు ఆశీర్వదించినాడు. మన వ్యాపారాలను దేవుడు ఆశీర్వదించినాడు. మన యొక్క ఉద్యోగములను దేవుడు ఆశీర్వదించినాడు. మన ప్రయాణములను దేవుడు ఆశీర్వదించినాడు. ఆశీర్వదించినటువంటి దేవుని నువ్వు ఎలా చూడగలుగుతున్నావు? ఎలా చూడగలుగుతున్నావు? మన కన్నులతో ప్రభువును చూడగలిగి దేవుని ఆరాధించగలిగితే దేవుడు ఆనందిస్తాడు. దేవుడు ఆనందిస్తాడు. నన్ను ఆశీర్వదించిన దేవుని నేను చూడగలిగాను. ఈ వాక్యమును, ఈ ఆరాధనను చూడగలిగాను. యెషయా భక్తుడు అంటాడు, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆయన అంటాడు, నేను ఎలాంటి పరిస్థితుల్లో నేనున్నాను అని అంటే, అపవిత్రమైన పిల్లలు గారి వారి మధ్యలో నేనున్నాను. లేదండి, అపవిత్రమైనటువంటి ప్రదేశంలో నేనున్నాను. ఈ పాపలోకంలో ఉన్నాను. కానీ నేను ఎవరిని చూస్తున్నాను? ప్రభువును చూస్తున్నాను. ఈరోజు ఈ లోకంలో ఎవరు ఎవరికి శాశ్వతం కాదన్నా,
ఎవరు ఎవరికి శాశ్వతం కాదు. ఈ హైదరాబాద్ నగరంలో టౌన్ ప్లానింగ్ ఇంజనీర్ ఉండే ఆయన ఈ మధ్యలో చనిపోయినాడు. సికింద్రాబాద్ ప్రాంతంలో ఆయన మంచిర్యాల పట్టణానికి చెందినటువంటి వాడు. మంచిర్యాల సిఎస్ఐ సంఘానికి మంచి ప్రెజర్. వాళ్ళ భార్య కూడా ఆఫీసరే. నేను అన్నాను, అక్క అన్న ఎంత ధైర్యవంతుడు చూడు, ఇంతగా ఎదిగి ఇంత గొప్పగా ఆఫీసర్ అయినాడు, నీవెంత ధన్యురాలు అక్క అని అన్నాను ఒకరోజు. అయ్యా అట్లా అంటున్నావు కానీ ఆ అన్నంత పెరిగికొని నేను చూడలేదు అన్నాడు. ఎందుకక్క అట్లా అంటావు అని అంటే, అయ్యా నాకు కరోనా అటాక్ అయినప్పుడు ఒక్కనాడు కూడా 40 రోజులు నన్ను చూడలేదు అయ్యి. ఆయననే అన్నం చేసినాడు, ఆయననే కూర చేసినాడు, నేను ఒప్పుకుంటాను, కానీ ఒక్కనాడు కూడా ఆ ప్లేటును ఇట్లా నా దగ్గరికి తీసుకొని రాలేదయ్యా. ఆ ప్లేటును డోర్లో పెట్టి డోర్ అవతలకు పోతున్నాడట ఆయన. అక్కడ ప్లేట్ పెట్టేసి డోర్ అవతలకు పోయేవాడు. నేను తిన్న తర్వాత ఆ ప్లేట్ తీసేవాడు కాదయ్యా. అది 2 రోజులు అయినాక మళ్ళీ ముట్టేవాడు. ఎందుకంటే 5-6 గంటలు ఉంటుందట క్రీమ్. అది ఆ పురుగు చనిపోయేదాకా ప్లేట్ ముట్టేవాడు కాదయ్యా. ఈరోజు నేను మంచుకున్నాను కనుక మంచుకున్నది అంటున్నాడు, కానీ ఈయన అట్లాంటి వాడు. ఈరోజు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, మరియమ్మ జీవితంలో వెలుగును నింపినటువంటి దేవుని నేను చూడగలిగినాను. నన్ను ఆశీర్వదించినటువంటి దేవుడు నా జీవితాన్ని ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చినాడు, సాక్షి బిడ్డగా మార్చినాడు. ఈరోజు ప్రియమైన దేవుని సంఘం, ఈ ఉదయకాలపు ఆరాధనలో ఒక సాక్షి బిడ్డగా మారాలని దేవుడు ఆశపడుతున్నాడు. అనేకులకు దీవెనకరంగా మారాలని దేవుడు ఆశపడుతున్నాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా మారాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి ఆరాధనలో ఆరాధిస్తున్నటువంటి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు అంటున్నాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. భూమి మీదను పరలోకమందును భూమి మీద నాకు అధికారం కలదు. మీరు వెళ్ళి సువార్తను ప్రకటించి అనేకులను శిష్యులుగా చేయండి. అనేకులకు దేవుని యొక్క సువార్తను ప్రకటించండి. దేవుని రాజ్యం గురించి తెలియజేయండి. అప్పుడు నేను ఎక్కడ ఉంటానో మీరు కూడా అక్కడ ఉంటారు. అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చినటువంటి దేవుణ్ణి నేను చూడగలిగిన. ఆ మాటలే నేను మీకు సాక్ష్యం ఇస్తున్నాను. ఆ మాటలే నేను మీకు తెలియజెప్తున్నాను. ఆయన సజీవుడు. మత్తలేని మరియ తన శిష్యులతో, ఆ యేసుప్రభు శిష్యులతో చెప్పినటువంటి మాటలు ఏదనగా, నేను ఆ ప్రభువును చూసినాను, ఆయన సజీవుడు, మీరును వెళ్ళి చూడండి, మీరును వెళ్ళి చూడండి. ఈరోజు వాక్యాలు వింటున్నటువంటి దేవుని పేరట జ్ఞాపకం చేస్తున్నాను. ఎంతమందికి మనం ఆశీర్వాదకరంగా ఉన్నాము, ఎంతమందికి మనం దీవెనకరంగా మారుతున్నాం, ఎంతమంది మనల్ని చూసి దేవుని యొక్క నామమున మార్పు చెందగలుగుతారు. నిన్ను చూసినటువంటి వారు నీలో ఎవరిని చూస్తారు? నేను చూసినటువంటి వారు నీలో ఎవరిని చూస్తారు? ఈరోజు భారతదేశ క్రైస్తవ సంఘం లేక ప్రపంచ క్రైస్తవ సంఘం ఇంకా బాధపడుతూనే ఉంది, ఇంకా శ్రమ పడుతూనే ఉంది, ఇంకా సువార్తను ప్రకటిస్తూనే ఉంది. సువార్త కొరకు ప్రాణాలు పోతున్నాయి. కానీ కారణం ఏంటంటే జీవించవలసినటువంటి వారు ఆ జీవన గమనంలో లేరు. క్రైస్తవులుగా జీవిస్తున్నటువంటి వారు క్రైస్తవ విశ్వాసంలో నడవలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అందుకే సేవకులు చంపబడుతున్నారు. సుమా, సేవకులను చంపడానికి కారణం ఏంటి అని అంటే, ఈరోజు క్రైస్తవ సంఘం బాధపడడానికి కారణం ఏంటంటే సేవకులు కాదు సుమా, సువార్త కాదు సుమా, కానీ దేవుని యొక్క పరిచర్యను అందుకున్నటువంటి బిడ్డలు, దేవుని వాక్యమును విన్నటువంటి బిడ్డలు దేవుని వాక్యానుసారంగా నడవడము, దేవుని వాక్యానుసారంగా నడిస్తే దేవుడు మనల్ని
మనల్ని బట్టి అనేకులు దేవుని నమ్ముకుంటారు. మీకందరికీ ఒక సజీవమైన సాక్ష్యాన్ని ఉంచుతాను. మనందరికీ తెలిసినటువంటి ఒక దైవజనుడు, సీనియర్, ఆయన ఈ మధ్యలో లేడు, బ్రదర్ డిసిఎస్ దినకరన్ గారు. ఆయన దాదాపు 7 సంవత్సరాలు ఉపవాస ప్రార్థన చేసినాడు. 7 సంవత్సరాలు ఉపవాస ప్రార్థన చేసినాడు. 7 సంవత్సరాలు బ్యాంకులో ఉద్యోగం చేసినాడు. 7 సంవత్సరాలు ఆయన ఎవరికి కూడా సువార్త ప్రకటించలేదు కానీ ఆయన ప్రతిదినము బ్యాంకులో ప్రార్థన చేసినాడు. ఆయన ఏనాడు కూడా తప్పు లెక్క రాయలేదట, ఎవరిని దూషణ మాటలు ఆడలేదట, ఎవరిని కూడా ఆయాస పెట్టలేదట. ఒకరోజు మేనేజర్ గారు వచ్చి అడిగినారట, అయ్యా ఏంది ఈ పరిస్థితి, నీ పరిస్థితి ఏందనట. ఆయన అన్నాడట, నేను యేసు ప్రభువును నమ్ముకున్నాను, నా ప్రభువు నాకు ఇలా చెప్పినాడు కనుక నేను ఆ విధంగా నడుస్తున్నాను. ఎప్పుడైతే ఆ మాటలు విన్న మేనేజర్ గారు ఆయన అన్నాడట, ఆ మాటలు నాతో కూడా చెప్పవా, ఆ మాటలు నాతో కూడా చెప్తే నేను వింటా. ఆయన ప్రవర్తన చూసినటువంటి మేనేజర్ గారు నడిపినారు. ఆయన ప్రవర్తన చూసినటువంటి అక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రభువును నమ్ముకున్నారు. వారు సాక్షులుగా నిలవబడ్డారు. ఈరోజు క్రైస్తవ సంఘానికి మనల్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం, మనల్ని మనం ప్రశ్నించుకుంటాం. మనల్ని బట్టి ఎంతమంది సాక్ష్యం ఇవ్వగలుగుతారు? ఆ వ్యక్తిని చూస్తే దేవుణ్ణి చూసినట్టుంటుంది. మా ఊర్లో ఒక అమ్మ ఉండే, ఆ అమ్మ నోట్లో నోరు పెట్టద్దట. ఆ నోరు ఎలాంటిది అంటే ఊరు భాషలో మీకు తెలుసా అండి, పరికి కంప. ఆమె నోట్లో నోరు పెడితే మనం అయిపోయినట్టే. ఆమెకు వచ్చిన బూతులు ఎవరికి రా. అన్ని కానీ బూతులు ఎక్కడ మాట్లాడుతుందామంటే పోయిన దగ్గరలో కొట్లాడుతూనే ఉంటుంది, పోయిన దగ్గరలో కొట్లాడుతుంటుంది. ఆమె ఇంకా ఉన్నది మా ఇంటి పక్కకే. దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. నిన్ను గురించి నీకు ఇచ్చే సాక్ష్యం లోకానికి మగ్దలేని మరియ ఒక సాక్షిగా మారి, యేసు ప్రభు సంఘ స్థాపనలో ఆయన యొక్క సాక్షిగా మారి దేవుని రాజ్యానికి వారసురాలింది. ఆమె పేరు జీవగ్రంథంలో ఉండింది. ఈరోజు దేవుని సంఘం, నిన్ను బట్టి నీ సాక్ష్యాన్ని బట్టి ప్రభు సజీవుడని అనేకులు నమ్మాలి. చివరిగా నేను ఒక మాటను జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. రోమ పత్రిక 10వ అధ్యాయాన్ని మనం చూడండి. 10వ వచనంలో ఒక మాట రాయబడింది. అదేనగా ఏ పై నుండి చదువుకున్నాం, 8 నుండి చదువుకున్నాం. వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోను ఉన్నది, అది మేము ప్రకటించుచున్న విశ్వాస వాక్యమే. పరిశుద్ధుడైన పౌలు రోమ సంఘానికి రాస్తున్నాడు, అయ్యా నువ్వు రక్షింపబడాలంటే, నువ్వు దీవించబడాలంటే, నీ కుటుంబం ఆశీర్వదింపబడాలంటే ఏమంటున్నాడంటే, ఆ వాక్యము మేము చెప్తున్నటువంటి వాక్యము మీ యొద్ద ఉన్నదండి. అందరి దగ్గర బైబిల్ ఉన్నది. ఇంకొక మాట ఏమంటుండు, అది నీ నోటిలోనూ ఉన్నది, నీ హృదయంలో కూడా ఉన్నది. కానీ అది మేము ప్రకటించుతున్న విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయం విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. రక్షణ పొందడానికి ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ వాక్యము నీ యొద్దను నీ నోటిలోను నీ హృదయంలోనూ ఉన్నది. ఆ వాక్యమును విశ్వసించిన ఎడల నువ్వు రక్షింపబడతావు. వాక్యమును విశ్వసించలేకపోతే నువ్వు రక్షణ అనుభవంలోనికి రావు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ లోపల ఉన్నటువంటి వాక్యాన్ని యేసు ప్రభు దేవుడని నువ్వు ఒప్పుకోగలుగుతావా? ఎక్కడ ఒప్పుకుంటాం మనం? ఎక్కడ ఒప్పుకుంటాం మనం? ఎక్కడ ఒప్పుకోగలం మనం? అమ్మా
ఇంట్లో లేదమ్మా, ఇంట్లో. రెండవది గుడిలో. మరి బయట యేసు ప్రభు దేవుడని నోటితో ఒప్పుకొని నువ్వు రక్షింపబడతావు. నాకు చాలా ఇష్టం LLB చేయాలని, లా చదవాలని ఇష్టం. లాస్ట్ ఇయర్ అప్లై చేసుకున్నాను. మా పిల్లలు అన్నారు, డాడీ ఈ వయసులో ఇంకేం చదువుతామని. లేదా నాయన పోయేదాకా చదువుతూ ఉంటాను అని నేనన్నా. అప్లై చేసిన నిన్నే మీ సేవలో. వాళ్ళు అడిగినారు, అయ్యా క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి మరి అని అన్నారు. క్యాస్ట్ సర్టిఫికేట్కి అప్లై చేసిన అక్కడ MRO ఏమన్నదంటే, నువ్వు డ్యూయల్ సిమ్ లాగా ఉన్నావు, నేను నీకు సంతకం చేయాలన్నదని. లేదు మేడం, నేను దేవుణ్ణి నమ్ముకున్నా, ఈ లా చేసి నేను ఎవరినో వారించేది లేదు, ఎక్కడ కోర్టుల చుట్టూ తిరిగేది లేదు, చదువుకోవాలన్నటువంటి ఆశతో నేను అప్లికేషన్ పెట్టుకున్నా మేడం, నేను క్రైస్తవుని, నాకు సర్టిఫికెట్ ఇవ్వమన్నాడు. లేలే మీ ఊళ్ళో ఎవరు లేరు, నేను నీకు ఇయ్యన్నదని. మళ్ళీ పోయి అడిగినాను, పోయి అడిగినాను. మా లీడర్ పోయి అడిగినారు, నీ ఊళ్ళో క్రైస్తవులు లేరా, నేను నీకు ఇయ్యనన్నది. ఏం చేయాలని అర్థం కాలేదు. నేను లా ఎగ్జామ్ రాసినాను, పాస్ అయినాను, కానీ లా చేయలేకపోయినాను. ఏంటి సర్టిఫికెట్? కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేసినాను. మాకు ఇంకొక మేడం, MRO మేడం తెలిసినా ఉండేది. అమ్మ ఇట్లాంటి పరిస్థితి ఉంది, నాకు సర్టిఫికెట్ వస్తుందమ్మా అని అడిగినా. అయ్యో అయ్యగారు, ఆమె మొన్ననే సస్పెండ్ అయింది. ఎందుకు సస్పెండ్ అయిందమ్మా అంటే, ఆమె పని సరిగా చేయలేదని ఆఫీసర్ నన్ను సస్పెండ్ చేసినారు. ఆమె ఇవ్వవలసినటువంటి సర్టిఫికెట్ ఇవ్వడం లేదట, అనేకమైన ఫైళ్ళు పెండింగ్లో ఉన్నాయని, నువ్వు పని సరిగా చేస్తలేవని నన్ను సస్పెండ్ చేసినారు. నేనన్నాను, దేవుడు నా మొర విన్నట్టున్నాడమ్మా, నా పని కూడా చేయలేదని. మరి మీరేమైనా సహాయం చేయగలుగుతారంటే, ఆ మీ సేవలు అప్లై చేసిన పేపర్ నాకు వాట్సాప్లో పెట్టాయి. అప్పుడే వాట్సాప్లో పెట్టగానే తెల్లగానే MRO ఆఫీస్ నుండి ఫోన్ వచ్చింది, సార్ మీ సర్టిఫికెట్ IC అయిపోయింది, తీసుకొని పో. దేవుడు అంటున్నాడు, నీవు గవర్నమెంట్లోనైనా ఈ ప్రపంచంలో నువ్వెక్కడ పోయినా యేసు ప్రభువు నా దేవుడని ఒప్పుకున్నప్పుడే మనకు రక్షణ. యేసు ప్రభువు నా దేవుడని ఒప్పుకొని జీవించినప్పుడే నువ్వు రక్షింపబడతావు. నీ నోటితో ఒప్పుకొని నీ హృదయంలో విశ్వసించిన యెడల నువ్వు రక్షింపబడతావు. ఏదైనగా నీవు నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను. నీవు ఒప్పుకొని యెడల నువ్వు రక్షింపబడవు. ఈరోజు వాక్యం సెలవిస్తుంది, నీ నోటితో యేసు ప్రభు దేవుడని ఒప్పుకో, నీ హృదయమందు విశ్వసించు. మగ్దలేని మరియా, నేను ప్రభువును చూచి తిని ఆయన నా దేవుడని సాక్ష్యం ఇచ్చింది. ఈరోజు క్రైస్తవ సంఘం దేవుని కొరకు నిలబడే సంఘముగా కావాలి, దేవుని కొరకు ప్రయాసపడేటటువంటి సంఘముగా కావాలి. ఇంకొక మాట ఏమంటున్నాడు చూడండి, ఏదైనా ఆయన విశ్వాసం ఉంచు వాడు ఎవడును సిగ్గుపడని లేఖనం చెప్పుచున్నది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికి ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయ వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వారు రక్షింపబడతారు. ఈ పునరుత్థాన దినం, ఈ ఈస్టర్ పండుగ దినం, ఈ రిజరెక్షన్ డే దేవుడు సెలవిస్తున్నాడు. నీవు ఒప్పుకుంటే రక్షింపబడతావు, నీవు విశ్వసించే రక్షింపబడతావు, నువ్వు ప్రార్థన చేయగలిగితేనే రక్షింపబడతావు. ప్రార్థన చేయగలిగితే రక్షింపబడతావు. పాపం అయ్యగారు అనను చేసినాడు. నేను కూడా ఆలోచన చేసుకుని ఇక్కడ కూర్చొని, ప్రేరేపించబడిన వారు ఎవరైనా ప్రార్థన చేయండి, ప్రేరేపింపబడిన వారు ఎవరైనా సంఘంలో నుండి ప్రార్థన చేయండి అని అంటే ఎవరు వచ్చినారండి? మాస్టర్ గారు కొడుకు తప్ప మళ్ళీ మనం రాలే కదా. ఈరోజు అంటున్నాడు, ప్రార్థన చేయగలిగిన వారు రక్షింపబడతారు.
మనం ప్రార్థన పరులం కావాలి. ఎప్పుడైతే ప్రార్థన పరులం అయితేనో పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి మేడ గదిలో పరిశుద్ధాత్మ దిగి వచ్చినట్లు మన మీదకి దిగి వస్తాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడతామో అనేకులకు సాక్షులుగా నింపబడతాము. మీరు పరిశుద్ధాత్మను పొందినప్పుడు మీరు శక్తిమంతులు అవుతారు. యూదయ, సమరయ, యెరూషలేములోను భూదిగంతముల వరకు సాక్షులై ఉంటారు. ఈరోజు క్రైస్తవ సంఘానికి ప్రార్థన లేని జీవితాన్ని దేవుడు చూపిస్తున్నాడు. ప్రార్థన లేని ఇది క్రైస్తవ విశ్వాసానికి మంచిది కాదు. వాక్యమును ఒప్పుకోలేనటువంటి జీవితమే కాదు. దేవుని గురించి సాక్ష్యం ఇవ్వలేనటువంటి జీవితమే కాదు. క్రైస్తవ విశ్వాసి సండే వర్షిపర్గా ఉండకూడదు. లేదండి, సండే వర్షిపర్ కాదు, కానీ జీవితమే వర్షిపుగా మార్చుకోవాలి. జీవితమే వర్షిపుగా మార్చుకొని ఎక్కడ వెళ్ళినా దేవుణ్ణి స్తుతిస్తూ నడవడుతూ ఉండాలి, దేవుణ్ణి ఘనపరుస్తూ ఉండాలి. ఈరోజు క్రైస్తవ సంఘం ఈ ఉదయకాలపు ఆరాధనలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నేను ప్రభువును చూచి ఆయన నాతో ఈ మాటలు చెప్పినాడు. ఆయన చెప్తున్నాడు, నువ్వు ఒప్పుకో. ఆయన చెప్తున్నాడు, నువ్వు విశ్వసించు. ఆయన చెప్తున్నాడు, నువ్వు ప్రార్థన చేయగలుగుతావు. రక్షణ ఈ చివరి దినాల్లో మనం ఉన్నాం. యేసు ప్రభు యొక్క రాకడ సమయంలో మనం ఉన్నాం. ఆయన రాకడకు గుర్తులు సంభవిస్తూ ఉన్నాయి. అందరూ అనుకుంటున్నారు యేసు ప్రభు ఎన్నడూ వస్తారని ఎప్పటి నుండో చెప్తున్నాడు, అట్లనే చెప్తుంటాడు ఆయన అనుకునేవారు లేదండి. కానీ సమయం దగ్గర పడింది. ఒక అరగంటలో 14 దేశాల్లో భూకంపం వచ్చిందంటే ఎవరైనా నమ్ముతారా? లేదా? ఎన్నో పరిస్థితులు, సేవ కుంటుపడుతుంది. ఇప్పటిదాకా ప్రాంతం చేసినారు. మరి సాతాను యొక్క ప్రభావం ఎక్కువైపోతుంది. ఈ రోజుల్లో దేవుడు అంటున్నాడు, మీరు అనుకునే గడియలో నేను వస్తాను, దొంగ వచ్చినట్లు నేను వస్తాను. సిద్ధపడినటువంటి వారి దేవుని రాజ్యానికి వెళ్తాను. ప్రార్థన చేసిన వారి రక్షింపబడతారు. నోటితో ఒప్పుకున్నటువంటి వారి దేవుని రాజ్యానికి వెళ్ళగలుగుతారు. ఈ ఉదయకాలం ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పునరుత్థాన దినం అంటే ఒక సాక్ష్యం, పునరుత్థాన దినం అంటే ఒక సందేశం. పునరుత్థాన దినం మన జీవితానికి, క్రైస్తవ జీవితానికి, సంఘానికి ఒక కేంద్రం. ఈ దినమున దేవుడు అంటున్నాడు, మగ్దలేనే మరియ మనకు సాదృశ్యంగా చూపిస్తుంది. నేను ప్రభువును చూశాను, నా జీవితాన్ని బాగు చేసిన ప్రభువును చూశాను, నా పేరు పెట్టి పిలిచిన ప్రభువును చూశాను, నన్ను ఆశీర్వాదకరంగా చేసిన ప్రభువును చూశాను, నన్ను దీవించినటువంటి ప్రభువును చూశాను. ఆ దేవుని నామంలో నేను కొనసాగుతాను. ఈ వాక్యం విన్నటువంటి మనం ఒకసారి, దేవా నిన్ను చూసే నా కన్నులు నాకు దయచేయి. దేవా నీ జీవితం నా జీవితంలో నేను ఆరాధించేటటువంటి ఉండడానికి నా సహాయం దయచేయి. ఒకసారి కన్ను మూసుకుని దేవుని అడుగుదాం. మగ్దలేనే మరియ నేను కూడా ఈ దినమున నీ సన్నిధానంలో ఉన్నాను. మగ్దలేనే మరియకి ఇచ్చినటువంటి దర్శన భాగ్యం నాకు ఇవ్వవా. దేవా నా జీవితాన్ని మార్చు, నా కుటుంబాన్ని మార్చు, నా యొక్క పరిస్థితులను మార్చు. ఏ పరిస్థితుల్లో నేను ఉన్నాను, శ్రమల గుండా నేను ప్రయాణం చేస్తున్నాను ప్రభా. ఇదిగో ఎవరిని ఓర్చలేనటువంటి పరిస్థితుల్లో నేనున్నాను ప్రభా. అప్పుల గుండా, ఆయాసముల గుండా ప్రయాణం చేస్తున్నాను ప్రభా. మగ్దలేని జీవితాన్ని, ఆ మరియ జీవితాన్ని మార్చిన ఈ దినాలతో మార్చు. దేవా నేను ప్రార్థిస్తున్నాను, నా ప్రార్థన అంగీకరించమని ప్రార్థన చేసుకుంటాను. మనం ముందుకు సాగుదాం, ప్రార్థన చేద్దాం. అందరికీ మన జీవితాలను దేవుడికి అప్పగించుకున్నాం. ఇదిగో దేవా నా జీవితం అని ఒక పల్లవి పాడుతూ ప్రార్థనలోకి వెళ్ళిపోతాం. దేవునికి మన జీవితాన్ని అప్పగిస్తాం, ప్రార్థిస్తాం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం.
దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు అయినాట్లు జీవించనైతే. అయినా నీ ప్రేమతో నన్ను దరిచేర్చినావు. అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణము నీ శరణము, శరణము నీ శరణము, శరణం నీ శరణము, శరణము నీ శరణము. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగలిగిన మా దేవానికి వందనాలు, స్తోత్రం. దేవా, ఈ పరిశుద్ధ దినం, దేవా ఈ విశ్రాంతి దినం, నీ పునరుత్థాన దినములో నీ మందిరములో మేమున్నాం ప్రభు. దేవా, ఈ పునరుత్థాన దినం ఒక సాక్ష్యం, ఈ పునరుత్థాన దినం ఒక సందేశం, ఈ పునరుత్థాన దినం మా ప్రభు ఆ క్రైస్తవ సంఘానికి కేంద్రం. ఈ పునరుత్థాన దినమున మగ్దలేని మరియు మా ప్రభు నిన్ను చూడగలిగింది. నా దేవుడు సజీవుడని సాక్ష్యం ఇవ్వగలిగింది. నా జీవితాన్ని మార్చినటువంటి దేవుణ్ణి నేను చూసినాను. నా పేరు పెట్టి పిలిచినటువంటి దేవుణ్ణి నేను చూసినాను. నా పాపముల నుండి నన్ను విడిపించినటువంటి దేవుణ్ణి నేను చూసినాను. నా జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చిన దేవుణ్ణి నేను చూసినాను. ఇదిగో నా దేవుడు మాట్లాడినటువంటి మాటలను మీకు తెలియజెప్పుచున్నాను. నేను ఒక సాక్షిగా మారిపోయినానని దేవా, ఈ దినం మగ్దలేని మరియ ద్వారా మీరు మాకు ఇచ్చిన సందేశాన్ని బట్టి మీకు వందనాలు. దేవా, మా ప్రభువా, ఈ దినమున నీ సన్నిధానంలో మేమున్నాం. మా జీవితాలను మార్చి మా పాపముల నుండి మాకు విడుదల కలుగజేసి నీ పరిశుద్ధ శిలువ రక్తములో మా పాపములను కడిగివేసి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మాకు దయచేసి మా జీవితాలను ఆశీర్వాదకరంగా మార్చండి. నీ సాక్షి బిడ్డలుగా ఇక్కడ ఉంచండి. మేము అనేకుల ఎదుట సాక్ష్యం ఇచ్చేటటువంటి వారుగా మమ్మల్ని పునరుత్థాన బలము చేత నింపండి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేమని సువార్థికులుగా మారేటటువంటి శక్తిని మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. దేవా, ఈ ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రతి బిడ్డలు దీవించి ఆ సాక్షి బిడ్డలుగా మార్చున్నాను. సంఘము, సంఘ కాపరి యొక్క కుటుంబమును, వారి పిల్లలను, సంఘములో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని దేవా, వారి పిల్లలను, వారి ఉద్యోగాలను, ప్రయాణాలను సమస్తము ఆశీర్వదించి ప్రతి సందర్భంలో నీ సాక్షిగా నీ బిడ్డలుగా నిలవబడి నీ రాకడ కొరకు ఎదురు చూసి నీ రాకడలో ఎత్తబడేటటువంటి బిడ్డలుగా ఉండడానికి సహాయం దయచేయమని నీ దాసుని నేను ఇక్కడికి నడిపించినాను. నీ వాక్యమును అందించేటటువంటి భాగ్యం ఇచ్చినాను. దేవా, నీ నామమున ఈ వాక్యములను మా తండ్రి నీ సంఘములో మా తండ్రి నేను ప్రకటించినాను. దేవా, మీరే నీరు గట్టి ఫలింపజేసి మీరు మహిమ పొందినారు. ఆ వాక్యమును స్థిరపరచున్నాను. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థాంక్ యూ అండి. మరొకసారి గురుల వారికి నా నిండు వందనాలను తెలియజేస్తాను. చక్కటి సందేశం
ఇచ్చిన అయ్యా ఇది పని చేసుకో. చక్కటి సందేశం మనం వినగలిగినాం. దేవుని వందనాలు తెలియజేస్తున్నాం. మరి చక్కటి వాక్యం అందించిన పాస్టర్ గారికి, కాపరిగా సంఘం తరఫున వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. సమయమున మనం కానుకలు సమర్పించుకుందాం. కోయర్ వారు లేచి ఆ పాట పాడిన డీకర్స్ త్వరగా లేచి ముందుకు రావాలని మనం చేస్తున్నాం. త్వరగా మీరు త్వరగా లేయాలి, రావాలి, త్వరగా రావాలి. ఆంధ్రప్రదేశ్ పుస్తకం నుండి 356 పాఠం. సాక్షమిచ్చదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చదా, సాక్ష్యమిచ్చదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చదా. సాక్ష్యమనగా కలిగిన వినిన సంగతులను తెలుపుటై, సాక్ష్యమనగా కలిగిన వినిన సంగతులను తెలుపుటై, సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించినందు సాక్ష్యమిచ్చెదా. మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చెదా. దిక్కుదశయు లేని నన్ను దేవుడెంతో కనికరించి, దిక్కుదశయు లేని నన్ను దేవుడెంతో కనికరించి, మక్కువతో నాకు నిండు మనశ్శాంతినిచ్చినాడు సాక్ష్యమిచ్చెదా. మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చెదా. పల్లెటూళ్ళ జనుల రక్షణ భారము నాపైకి గలదు, పల్లెటూళ్ళ జనుల రక్షణ భారము నాపైకి గలదు. పిల్లలకును పెద్దలకును ప్రేమతో నా స్వానుభవం సాక్ష్యమిచ్చెదా. మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చెదా. బోధ చేయలేదు వాదములకు ఓరు నాకదే, బోధ చేయలేదు వాదములకు ఓరు నాకదే. నాకు యేసు ప్రభుని గూర్చి నాకు తెలిసినంత వరకు సాక్ష్యమిచ్చెదా. మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చెదా. పాపులకు మిత్రుడంచు ప్రాణమొసగి లేచెనంచు, పాపులకు మిత్రుడంచు ప్రాణమొసగి లేచెనంచు, పాపమును క్షమించెనంచు ప్రభుని విశ్వసించుదంచు సాక్ష్యమిచ్చెదా. మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చెదా. చోరులైన జారులైన చారులైన నెవ్వరై, చోరులైన జారులైన చారులైన నెవ్వరై, ఘోర పాపులైన క్రీస్తు మూర్తితో రక్షించునంచు సాక్ష్యమిచ్చెదా. మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చెదా. పరమత దూషణములైన పరిహసించి పలుకుటై, పరమత దూషణములైన పరిహసించి పలుకుటై, ఇరుగు పొరుగు వారికెల్ల యేసు క్రీస్తు దేవుడనుచు సాక్ష్యమిచ్చెదా. మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చెదా. సండే స్కూల్ పిల్లలు పాట పాడతారట, త్వరగా రావాలి. మీరేనా? త్వరగా రండి. ఈయన మైక్ ఏమ్మా. ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం, నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం.
లోకం ఒక మాయని తెలుసుకున్నాను. ఏది నా సొంతం కాదనుకున్నాను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను. ఏది నా సొంతం కాదనుకున్నాను. తప్పిపోయిన కుమారుడే నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. తప్పిపోయిన కుమారుడే నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. ఈ లోకమంతానే నువ్వు వెతకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. ఈ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. నా హృదయం పొంగెను. మా చిన్న పాప మనవరాలు పాట పాడుతున్నావు మంచిదే. నీకు వచ్చి ఏదైనా పని చేయమంటే నేను ఎందుకు చేయాలి? నీకు నీ పనులు చేస్తున్నట్టు అది పాట పాడుతుంది నా కాడికి వచ్చి. చాలా సంతోషము. పిల్లలు చక్కగా పాట పాడినందుకు దేవుని వందనాలు తెలియజేస్తున్నాం. ప్రత్యేక పాట డేవిడ్ మేరీ 310 రూపాయలు. కావురి చంద్రయ్య చెక్ పోస్ట్ గోడుబేన్పల్లి 1000 రూపాయలు. నిర్మల దేవసాయం రామకాంత్ అఖిల ఎన్క్లేవ్ అస్మత్పేట 500 రూపాయలు. ఎత్తబడిన కానుకల కోసము మన సెక్రటరీ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. రండి, త్వరగా రండి. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప రాజా, ఈ పాదాలకు వెళ్ళే స్తోత్రాలు మహిమలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క పునరుత్థాన దినమున